అందరికీ నమస్కారం. ఈరోజు మనం తరగతి గది అనే ఒక ఆమ్, నాటక రంగంలోకి వెళ్తున్నాం. నాటకరంగం బావుంది. ఒకప్పుడు ఈ వేదికపై హీరో ఎప్పుడూ ఉపాధ్యాయుడే. ఆయన చెప్పిందే వేదం, ఆయనే అంతా. అవును. కానీ కాలక్రమేణా కథ మారింది. కొన్నిసార్లు పాఠ్యాంశం హీరో అయింది, ఇప్పుడేమో విద్యార్థి కథానాయకుడిగా ఎదుగుతున్నాడు. అసలు ఈ మార్పేంటి? ఈ విభిన్న కథలేంటి? సరిగ్గా అదే. ముఖ్యంగా ఉపాధ్యాయ అర్హత పరీక్ష అంటే టీఈటీకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా చాలా కీలకమైన అంశం. అవును. అందుకే మన దగ్గరున్న కొన్ని పత్రాల ఆధారంగా ఈ అంశాన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. తప్పకుండా. అయితే ఈ చర్చను మొదలుపెట్టే ముందు మనం మాట్లాడుకుంటున్న పెడగాజికల్ పారాడిమ్స్ అంటే ఏంటో చూద్దాం. అమ్మో, పెద్ద పదమే. ఈ పదం చూసి కంగారుపడద్దు. సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక తరగతి గదికి ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ లాంటిది. ఆపరేటింగ్ సిస్టమ్. ఓకే. అంటే సమాచారాన్ని ఎలా ఇవ్వాలి, విద్యార్థులు దాన్ని ఎలా నేర్చుకోవాలి అనే ఒక ప్రాథమిక నియమావళి అన్నమాట. ఈ సోర్సెస్ పరిశీలిస్తే మనకు ప్రధానంగా 3 ఆపరేటింగ్ సిస్టమ్స్ కనిపిస్తున్నాయి. అవేంటవి? 1 ఉపాధ్యాయ కేంద్రీకృతం, 2 విషయ కేంద్రీకృతం మరియు 3 విద్యార్థి కేంద్రీకృతం. సరే, ఇది మంచి పోలిక. అయితే మొదటి వర్షన్తో మొదలు పెడదాం. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. ఇది మనందరికీ తెలిసిన క్లాసిక్ సినిమా లాంటిది. అవును, చాలా సంప్రదాయ పద్ధతి. ఇక్కడ దర్శకుడు, కథానాయకుడు అన్నీ ఉపాధ్యాయుడే. ఆయనే జ్ఞానానికి మూలం. తరగతి గదిపై పూర్తి నియంత్రణ ఆయిందే. అంటే జ్ఞానం అనేది టీచర్ నుండి స్టూడెంట్స్కి ఒక వన్ వే ట్రాఫిక్ లాగా వెళ్తుందన్నమాట. ఖచ్చితంగా. ఈ పద్ధతిలో విద్యార్థుల పాత్ర చాలా నిష్క్రియాత్మకంగా, అంటే ప్యాసివ్గా ఉంటుంది. వాళ్ళు కేవలం శ్రోతల్లా కూర్చుంటారు. ప్రశ్నలు అడగటం, చర్చలో పాల్గొనటం చాలా తక్కువ. నిజమే. నా గుర్తుంది, మా చిన్నప్పుడు లెక్కల మాస్టారు ఒకే పద్ధతిలో చెప్పేవారు. అర్థం కాకపోతే అర్థం కాని వాళ్ళని దద్దమ్మములు అనేవారు. అది పూర్తిగా ఉపాధ్యాయ కేంద్రీకృతం. అవును. ఇక్కడ ఏ పాఠాలు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఎప్పుడు పరీక్ష పెట్టాలి అన్నీ టీచరే నిర్ణయిస్తారు. విద్యార్థుల పని కేవలం వినడం, గుర్తుపెట్టుకోవడం, పరీక్షలో రాయడం. అందుకే జ్ఞాపక శక్తికి ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. అంటే చాలా నిర్మాణాత్మకంగా ఉపాధ్యాయుని పూర్తి నియంత్రణలో సాగుతుంది. దీనివల్ల ప్రయోజనమేంటంటే సిలబస్ అనుకున్న సమయానికి పూర్తవుతుంది, తరగతి గదిలో డిసిప్లిన్ ఉంటుంది. నిజమే. కానీ ఇందులో ఒక ప్రమాదం కూడా ఉంది కదా. విద్యార్థుల సృజనాత్మకతకు, వాళ్ళ సొంత ఆలోచనలకు పెద్దగా ఆస్కారం ఉండదు. ఖచ్చితంగా. ఇది సమాచారం తక్కువగా ఉన్న రోజుల్లో చాలా బాగా పనిచేసింది. ఉపాధ్యాయుడే జ్ఞానానికి ఏకైక ఆధారం కాబట్టి ఆయన చెప్పింది వినడం తప్పనిసరి. అందుకే ఉపన్యాస పద్ధతి, కథలు చెప్పే పద్ధతి ఇవన్నీ ప్రాచుర్యం పొందాయి. అవును. అయితే ప్రపంచం మారింది. ఇప్పుడు కేవలం సమాచారాన్ని గుర్తుంచుకోవడం సరిపోదు. సరే, ఇప్పుడు ఈ కథలో ఒక చిన్న మార్పు చేద్దాం. హీరో ఆయన ఉపాధ్యాయుడిని కొంచెం పక్కకు జరిపి ఆ స్థానంలో స్క్రిప్టును అంటే పాఠ్యపుస్తకాన్ని పెడితే ఏమవుతుంది? ఆసక్తికరంగా ఉంది. అప్పుడు కథ మొత్తం పాఠ్యాంశం చుట్టూ తిరుగుతుంది. బహుశా అదే మన రెండో పద్ధతి, విషయ కేంద్రీకృత పద్ధతి అనుకుంటా కదూ? అవును, అదే. ఇక్కడ విద్యార్థుల ఆసక్తులు, టీచర్ స్టైల్ కంటే కూడా సిలబస్ను పూర్తి చేయడమే ప్రధాన లక్ష్యం. అవును. ఇక్కడ హీరో సబ్జెక్ట్, పాఠ్య ప్రణాళిక ముందుగానే పక్కాగా నిర్మించబడి ఉంటుంది. అందులో ఎలాంటి మార్పులకు అవకాశం ఉండలు. ఓ. గణితం, సైన్స్, సోషల్ ఇలా ప్రతిదీ ఒక ప్రత్యేకమైన గదిలాంటిది. ఒక గదికి ఇంకో గదికి సంబంధం ఉండదు. అంటే దీనొకలా చెప్పాలంటే కారులోని ఇంజన్, టైర్లు, స్టీరింగ్ గురించి విడివిడిగా నేర్చుకోవడం లాంటిదా? సరిగ్గా చెప్పారు. అవన్నీ విడివిడిగా తెలుస్తాయి, కాని కలిసి కారును ఎలా నడిపిస్తాయో మాత్రం అర్థం కాదు. ఆహా. అంటే విషయాలను విడివిడిగా నేర్పడంపై దృష్టి ఉంటుంది తప్ప వాటి మధ్యన సంబంధాన్ని వివరించడంపై కాదు. అదే. అందుకేనేమో మనకు స్కూల్లో నేర్చుకున్న కొన్ని విషయాలు నిజ జీవితంలో ఎక్కడ ఉపయోగపడతాయో అర్థమయ్యేది కాదు. నిజమే. కేవలం పరీక్షల్లో మంచి మార్కులు తెచ్చుకోవడం, ఆ సబ్జెక్ట్లో నైపుణ్యం సాధించడం ఇదే లక్ష్యంగా ఉండేది. దీనికోసం ఏ పద్ధతులు వాడతారు? ఇందులో ప్రధానంగా ప్రత్యక్ష బోధన అంటే డైరెక్ట్ ఇన్స్ట్రక్షన్. టీచర్ నేరుగా విషయాలని వివరిస్తారు. అలాగే పాఠ్యపుస్తకం ఆధారిత అభ్యాసం ఉంటుంది. మూల్యాంకనం కూడా పూర్తిగా ఆ సబ్జెక్టుకు సంబంధించిన పరీక్షల ద్వారానే జరుగుతుంది. దీనివల్ల ఒక సబ్జెక్ట్లో లోతైన పరిజ్ఞానం వస్తుంది. కానీ విమర్శనాత్మక ఆలోచన, సమస్య పరిష్కార నైపుణ్యాలు అవి అంతగా అభివృద్ధి చెందకపోవచ్చు. సరే, ఇప్పటివరకు మనం చూసిన 2 కథల్లోనూ
విద్యార్థి పాత్ర కేవలం ప్రేక్షకుడిగానే మిగిలిపోయింది. అవును. ఇప్పుడు అసలు సిసలైన మార్పు దగ్గరకొద్దాం. ఇప్పుడు హీరో మారబోతున్నాడు. ఉపాధ్యాయుడు కాదు, పాఠ్యాంశం కాదు. ఈసారి కథానాయకుడు విద్యార్థే. అదే విద్యార్థి కేంద్రీకృత పద్ధతి. ఇది ఆధునిక విద్యా వ్యవస్థలో ఒక పెద్ద సంచలనం. నిజమే. ఇక్కడే ఉపాధ్యాయుడి పాత్ర పూర్తిగా మారిపోతుంది. ఆయన అన్ని చెప్పే గురువు నుండి సహాయం చేసే మార్గదర్శకుడుగా, అంటే ఒక ఫెసిలిటేటర్గా మారతాడు. ఫెసిలిటేటర్. అవును. తరగతి గదిలో ఏం జరగాలనేది విద్యార్థుల ఆసక్తులు, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ప్రశ్నల ఆధారంగా నిర్ణయించబడుతుంది. అంటే విద్యార్థులు ఇకపై జ్ఞానాన్ని స్వీకరించేవారుగా కాకుండా వారే స్వయంగా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. యాక్టివ్ క్రియేటర్స్ అవుతారు. ఖచ్చితంగా. ఇది వినడానికి చాలా ఆదర్శంగా ఉంది. విద్యార్థులు తమకు నచ్చిన వేగంతో నేర్చుకోవడం, ప్రాజెక్టుల ద్వారా, ప్రయోగాల ద్వారా నేర్చుకోవడం అద్భుతంగా ఉంటుంది. అయితే నాకో సందేహం. చెప్పండి. మన ప్రభుత్వ పాఠశాలల్లో ఒక తరగతి గదిలో 50 మంది విద్యార్థులుంటారు. ఒక్క ఉపాధ్యాయుడు ఇంతమంది విద్యార్థుల వ్యక్తిగత అవసరాలను, ఆసక్తులను ఎలా తీర్చగలడు? ఇది ఆచరణలో సాధ్యమేనా? ఆ ఇది చాలా ముఖ్యమైన ఆచరణాత్మకమైన ప్రశ్న. నిజానికి ఇది అతిపెద్ద సవాలు. అయితే విద్యార్థి కేంద్రీకృతమంటే ప్రతి విద్యార్థికి ఒక టీచర్ ఉండాలని కాదు. మరి ఎలా? బోధనా పద్ధతులను మార్చడం ద్వారా ఇది సాధ్యమవుతుంది. ఉదాహరణకు, విద్యార్థులను చిన్న చిన్న గ్రూపులుగా విభజించి ప్రాజెక్టులు ఇవ్వటం. దాన్ని సహకార అభ్యాసం అంటారు. ఓకే, కొలాబరేటివ్ లెర్నింగ్. అవును. అలాగే ఒక సమస్య ఇచ్చి దాని పరిష్కారాన్ని వారినే కనుక్కోమనడం, అంటే సమస్య పరిష్కార పద్ధతి, ఇలాంటివి చేస్తారు. దీనివల్ల ఉపాధ్యాయుడు అందరిపైన ఒకేసారి దృష్టి పెట్టాల్సిన అవసరం ఉండదు. అంటే ఉపాధ్యాయుడు పనిభారం తగ్గడం లేదు, కాని పాత్ర మారుతోంది. నేరుగా బోధించే బదులు విద్యార్థులు నేర్చుకోవడానికి సరైన వాతావరణాన్ని సృష్టించడంపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. సరిగ్గా అదే. ఇక్కడ అసలు విషయమేంటంటే, ఒకప్పుడు సమాచారం దొరకడమే కష్టంగా ఉండేది. కాబట్టి టీచర్ చెప్పింది గుర్తుపెట్టుకోవడం ఒక పెద్ద నైపుణ్యం. నిజమే. కాని ఇప్పుడు సమాచారం మన ఫోన్లోనే ఉంది. దాన్ని ఎలా వాడాలి, ఏది నిజమో ఏది అబద్ధమో ఎలా తెలుసుకోవాలి, కొత్త సమస్యలను ఎలా పరిష్కరించాలి, ఈ స్కిల్స్ ముఖ్యం ఇప్పుడు. అవును. ఈ విద్యార్థి కేంద్రీకృత పద్ధతి నేరుగా ఈ నైపుణ్యాలనే లక్ష్యంగా చేసుకుంటుంది. ఇది కేవలం పద్ధతి మార్పు కాదు, మన కాలానికి అవసరమైన మార్పు. అంటే మనం చూసిన 3 పద్ధతుల్లో దేనికో ఒకదానికి కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదన్నమాట. మనకు అందిన సమాచారంలో బ్లెండెడ్ టీచింగ్ అనే మాట కనిపిస్తోంది. అవును. బహుశా ఈ విభిన్న పద్ధతులను కలపడమే ఈ బ్లెండెడ్ టీచింగ్ అంటే. ఒక రకంగా చెప్పాలంటే ఇదొక మాషప్ లాంటిది. అవును, మీరు దాన్ని సరిగా పట్టుకున్నారు. ఉత్తమమైన తరగతి గది ఈ మూడింట్లో ఏదో ఒకటి కాదు, వాటి సరైన మిశ్రమం. దీనికొక అద్భుతమైన ఉదాహరణ ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ మోడల్. ఫ్లిప్డ్ క్లాస్ రూమ్ పేరు వినడానికి కొంచెం వింతగా ఉంది. అంటే తలకిందలైన తరగతి గదా? దాదాపు అంతే. సింపుల్గా చెప్పాలంటే హోంవర్క్ను, క్లాస్ వర్క్ను తారుమారు చేయడం. అదెలా? ఒకప్పుడు మనం క్లాస్లో లెక్చర్ విని అర్థం కాని కష్టమైన లెక్కలను ఇంట్లో ఒంటరిగా చేసేవాళ్లం. అవును, చాలా కష్టపడేవాళ్లం. కానీ ఫ్లిప్డ్ క్లాస్ రూంలో విద్యార్థులు ఇంట్లోనే హాయిగా వీడియో లెక్చర్ చూసివస్తారు. ఇక క్లాస్లో టీచర్ సహాయంతో ఆ కష్టమైన లెక్కలను, ప్రాజెక్టులను, చర్చలను చేస్తారు. ఒక్క నిమిషం, ఇది చాలా తెలివైన ఆలోచన. అంటే విద్యార్థికి ఎక్కడైతే ఎక్కువ సహాయం అవసరమో, అంటే కష్టమైన సమస్యలను పరిష్కరించేటప్పుడు, అప్పుడు ఉపాధ్యాయుడు అందుబాటులో ఉంటాడు. ఖచ్చితంగా. కేవలం లెక్చరిచ్చే సమయానికి కాదు. ఇది టెక్నాలజీని ఉపయోగించి పాత, కొత్త పద్ధతులను కలపడం లాంటిది. అవును. ఇది టీచర్ సెంటర్డ్, అంటే లెక్చర్, మరియు స్టూడెంట్ సెంటర్డ్, అంటే ప్రాజెక్ట్స్, ఈ 2 పద్ధతుల కలయిక. అలాగే బ్లెండెడ్ మరియు స్టూడెంట్ సెంటర్డ్ కలయిక కూడా ఉంది. అదెలాగుంటుంది? ఇందులో విద్యార్థులు ఆన్లైన్లో ఒక టాపిక్ గురించి రీసెర్చ్ చేసి తరగతిలో ముఖాముఖిగా చిన్న గ్రూపుల్లో చర్చిస్తారు. దీనివల్ల వారికి పరిశోధన, బృందంతో కలిసి పనిచేయటం వంటి నైపుణ్యాలు అలవడతాయి. చాలా బావుంది. అంటే మనం ఇప్పటి వరకు కలిసిన 3 ప్రధాన పాత్రల బలాబలాలను బట్టి దర్శకుడైన ఉపాధ్యాయుడు ఎవరికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలో నిర్ణయించుకోవాలి. అవును. ఆ మిశ్రమ పద్ధతుల వల్ల ఉపాధ్యాయులు విద్యార్థుల ప్రగతిని ఎప్పటికప్పుడు గమనిస్తూ అవసరమైన మార్పులు చేయడానికి వీలవుతుంది. సరే, ఇప్పటివరకు మనం చర్చించిన ఈ 3 నమూనాలను ఒక్కసారి పోల్చి చూస్తే మన శ్రోతలకు మరింత స్పష్టత వస్తుంది. ఒక చిన్న రీక్యాప్ లాగా. మంచి ఆలోచన. మనం కలిసిన 3 పాత్రలు: ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతిలో అన్నీ తెలిసిన గురువు, విషయ కేంద్రీకృత పద్ధతిలో
కేవలం పుస్తకాల గురించే పట్టించుకునే కఠినమైన లైబ్రేరియన్. ఇక విద్యార్థి కేంద్రీకృత పద్ధతిలో ఒక సాహస యాత్రకు నాయకత్వం వహించే గైడ్. ఈ ముగ్గురు మధ్య ప్రధాన తేడాలను చూస్తే ఉపాధ్యాయుని పాత్రలో గురువు నుండి గైడ్గా మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అలాగే విద్యార్థి పాత్రలో కూడా కేవలం మౌనంగా వినే విద్యార్థి నుండి చురుకుగా పాల్గొని జ్ఞానాన్నిర్మించే వ్యక్తిగా మారాడు. ఇక మూల్యాంకనం విషయానికొస్తే కేవలం ఎంత గుర్తుపెట్టుకున్నాడు అని చూసే పద్ధతి నుండి నేర్చుకునే ప్రక్రియలో ఎంత నేర్చుకున్నాడు, ఏ నైపుణ్యాలు సంపాదించాడు అని చూసే స్థాయికి మారింది. కాబట్టి అంతిమంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి? ఏ ఒక్క పద్ధతిని ఇదే ఉత్తమమైనది అని గుడ్డిగా చెప్పలేము. చెప్పలేం. ప్రతి పద్ధతికి దాని ప్రయోజనాలు, పరిమితులు ఉన్నాయి. ప్రాథమిక భావనలు నేర్పడానికి ఉపాధ్యాయ కేంద్రీకృతం ఉపయోగపడొచ్చు. ఒక సబ్జెక్ట్లో లోతైన నైపుణ్యం కోసం విషయ కేంద్రీకృతం అవసరం కావచ్చు. కానీ ఆధునిక ప్రపంచానికి అవసరమైన విమర్శనాత్మక ఆలోచన, సృజనాత్మకత, స్వీయ ఆధారపడటం వంటి దీర్ఘకాలిక నైపుణ్యాలను పెంపొందించాలంటే విద్యార్థి కేంద్రీకృత విధానం వైపు మొగ్గు చూపక తప్పదు. మన దగ్గర ఉన్న సమాచారం కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తోంది. ఇక చివరిగా టెట్ పరీక్షకు సిద్ధమవుతున్న వారి కోసం ఏమైనా ప్రత్యేకమైన సలహాలున్నాయా? ఈ సమాచారం నుండి వాళ్లు గ్రహించాల్సిన ముఖ్యమైన చిట్కాలేమిటి? తప్పకుండా. మొదటిది, ఈ 3 పద్ధతుల మధ్య ఉన్న తేడాలను ఒక టేబుల్లాగా రాసుకోండి. టేబుల్. ఓకే. ఉపాధ్యాయుని పాత్ర, విద్యార్థి పాత్ర, ఉపయోగించే పద్ధతులు, మూల్యాంకనం. ఈ 4 అంశాల ఆధారంగా పోల్చి చూడండి. రెండవది, ప్రతి పద్ధతి కిందకు వచ్చే నిర్దిష్ట బోధనా పద్ధతులను జతపరచండి. ఉదాహరణకు ప్రాజెక్ట్ పద్ధతి అనగానే అది విద్యార్థి కేంద్రీకృతం అని, ఉపన్యాస పద్ధతి అనగానే అది ఉపాధ్యాయ కేంద్రీకృతం అని వెంటనే గుర్తుకురావాలి. సరే. ఇక మూడవది, పరీక్షలో వచ్చే ప్రశ్నలను జాగ్రత్తగా చదవండి. ప్రశ్నలో వర్ణించిన తరగతి గదిలో హీరో ఎవరు? ఉపాధ్యాయుడా, పాఠ్యపుస్తకమా, లేక విద్యార్థా? ఆ ఒక్క పాయింట్ను పట్టుకుంటే సమాధానం సులభంగా దొరుకుతుంది. చాలా ఉపయోగపడే చిట్కాలు. అంటే ఇది కేవలం పరీక్ష పాసవ్వడానికి బట్టి పట్టడం కాదు, ఒక ఉపాధ్యాయుడిగా మారబోయే వ్యక్తికి ఉండాల్సిన ప్రాథమిక అవగాహన. సరిగ్గా అదే. ఇది ఒక మంచి ఉపాధ్యాయుడిగా మారడానికి వేసే బలమైన పునాది.